Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel DISC Civil Services in Detail Guiding Aspirants to Become Officers. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అండి ప్లేసెస్ ఇన్ న్యూస్ యూపీఎస్సీ 2026కి యాజ్ వెల్ యాజ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాంక్ పిఓస్ డిఫెన్స్ రిలవెంట్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ యాజ్ ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ ఎగ్జామ్ ఏదైనప్పటికీ కూడా అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ అపియర్స్ ఫ్రమ్ ప్లేసెస్ ఇన్ న్యూస్ పర్స్పెక్టివ్లో అంటే మ్యాప్ బేస్డ్గా కానీ బౌండరీస్ బేస్డ్గా కానీ ఫ్యూ ఫ్యాక్ట్స్ బేస్డ్గా కానీ ప్లేసెస్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో కరెంట్ ఈవెంట్స్లో జరుగుతున్న ఇష్యూస్ని బట్టి ద ప్లేసెస్ విచ్ హ్యావింగ్ హై ఛాన్సెస్ ఆఫ్ అపీరింగ్ ఇన్ యువర్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం వాటిని చూస్ చేసి ప్లేసెస్ ఇన్ న్యూస్ అని సిరీస్ స్టార్ట్ చేశామండి. సో ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ ఫోకసింగ్ ఆన్ 2026లో జరగబోయే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ అపియర్స్ ఇన్ ఎవ్రీ ఎగ్జామ్స్ కదా ఫ్రమ్ మ్యాప్ బేస్డ్గా. సో ఆ 2 to 3 క్వశ్చన్స్ని మీరు డామ్ షూర్గా రైట్ ఆప్షన్ చూస్ చేసి పెట్టేటట్టు ఈ సిరీస్ని స్టార్ట్ చేసాం. ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పి అట్లీస్ట్ ఒక 2 to 3,000 ఈవెంట్స్ జరుగుతాయి. బట్ అంత చదవాలి అంత రివిజన్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో దట్స్ ద రీజన్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు, ఎక్కడి నుండి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఏ ఏరియాస్ పైన ఫోకస్ చేస్తున్నారు చూస్ చేసి వాటిని మనం డిస్కస్ చేస్తున్నాం ఈ ప్లేసెస్ ఇన్ న్యూస్లో. ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో ద టాపిక్ ఆఫ్ ద డే ఈజ్ క్యాస్పియన్ సీ. ఆల్రెడీ మనం జోర్డాన్కి మోడీ గారు 4-day టూర్ ఉన్నారు 3 నేషన్స్కి అని చెప్పి జోర్డాన్ ఇథియోపియా ఒమన్ గురించి చెప్పాము, మౌంటైన్స్ వ్యాలీస్ రివర్స్ చెప్పాము. ఇది ఎక్స్క్లూజివ్గా లాస్ట్ 1.5-2 yearsలో ఉన్న ప్లేసెస్ ఇన్ న్యూస్ అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్న ప్లేసెస్ హ్యావింగ్ హై ఛాన్సెస్ ఆఫ్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవి డెఫినెట్లీ ఈ క్వశ్చన్ రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్న టాపిక్ని మాత్రమే మనం చూస్ చేసి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ క్యాస్పియన్ సీ బౌండరీస్ ఏంటి, రివర్స్ ఏంటి, హిల్స్ ఏంటి, మౌంటైన్స్ ఏంటి, యాజ్ వెల్ యాజ్ వాట్ ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఫ్యూ ఎంసీక్యూస్ని కూడా ఫ్రేమ్ చేశాం. దీనికి రెలవెంట్ కంటెంట్ మొత్తం నేను మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చూసుకోండి. మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ ఐడి డిస్క్ సివిల్ సర్వీసెస్ ఇన్ డీటెయిల్ అంటే డిస్క్ సివిల్ సర్వీసెస్ ఇన్ డీటెయిల్ అని కంప్లీట్గా నేమ్ ఉంటుంది. అక్కడ కంప్లీట్గా మీకు పీడిఎఫ్స్ రెలవెంట్ కంటెంట్ డేటా అన్నీ ఇస్తున్నాము. మీరు ఇలా టైప్ చేస్తే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్గా వస్తుంది. అక్కడ ఇస్తున్న కంటెంట్ మోర్ దాన్ ఎనఫ్ టు క్లియర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. అంటే మీరు సిన్సియర్గా చేస్తున్న ప్రిపరేషన్కి ఈ కంటెంట్ మోర్ దాన్ ఎనఫ్ అండి. అండ్ ఎస్, కమింగ్ బ్యాక్ టు ద ఆర్టికల్, క్యాస్పియన్ సీ గురించి మాట్లాడుతున్నాము. 5 బౌండరీస్ ఉంటాయి. దిస్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్. ఈ 5 బౌండరీస్లో తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, రష్యా, అజర్బైజాన్ అండ్ ఇరాన్. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు రిమెంబర్. ఎందుకంటే క్యాస్పియన్ సీ, బ్లాక్ సీ, మెడిటేరియన్ సీ, రెడ్ సీ, డెడ్ సీ, ఎరల్ సీ, దీస్ ఆర్ ద హై ప్రాబబుల్ టాపిక్స్ అండి. వీటికి బౌండరీస్ అడుగుతారు అండ్ వాటికి రెలవెంట్గా ఏమైనా ఈవెంట్స్ జరిగితే అవి అడుగుతారు. ఇప్పటి వరకు కూడా ఈ సీస్ పైన క్వశ్చన్స్ లేకుండా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరగలేదు. మీరు చూసుకుంటే కనుక హై ప్రాబబుల్ టాపిక్. దట్స్ ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో అగైన్ మీరు ఇంకా కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళాలంటే ఆన్ వెస్ట్ ఏంటి, ఆన్ నార్త్ ఏంటి, ఆన్ సౌత్ ఏంటి ఒకసారి ఇంకొంచెం డీటెయిల్గా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అండ్ దిస్ పార్ట్ ఈస్ కమ్స్ అండర్ నార్త్ అండ్ దిస్ పార్ట్ కమ్స్ అండర్ సౌత్ అండ్ దిస్ ఇస్ ద మిడిల్ పార్ట్. ఇది మీకు అర్థమవుతుంది కదా. సో రష్యా, Kazakhstan, Azerbaijan, Turkmenistan and Iran. These 5 are the boundaries. And trust me, Uzbekistan లేదు, టర్కీ లేదు. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. దిస్ ఇస్ ఆల్ ఇరాన్ అండ్ టర్కీ లేదండి. ఉజ్బెకిస్తాన్ కూడా లేదు. కజకిస్తాన్ ఉంది, తుర్క్మెనిస్తాన్ ఉంది. దట్స్ ఇట్. అండ్ ఎస్, నియర్లీ 10+ అట్లాస్ మ్యాప్స్ని యాడ్ చేసాం క్యాస్పియన్ సీకి రెలవెంట్గా మీకు కొంచెం క్లియర్గా అర్థం అవడానికి. ఇక్కడ చూడండి, బ్లాక్ సీకి క్యాస్పియన్ సీకి మధ్యలో జార్జియా ఉంటుంది. అంటే ఇఫ్ యూ మే గెట్ ఏ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషన్స్ ఫాల్స్ బిట్వీన్ బ్లాక్ సీ అండ్ కాస్పియన్ సీ అంటే మీకు 102% జార్జియా వస్తుంది. ఈవెన్ రష్యా కమ్స్ అండర్, అజర్బైజాన్ అండ్ అర్మేనియా కమ్స్ అండర్. సో దీస్ ఆర్ ద 4. అండ్ ఓకే, మీకు ఇంకోలాగా కూడా క్వశ్చన్ రావచ్చు. ద నేషన్ విచ్ షేర్స్ బౌండరీ విత్ బ్లాక్ సీ అండ్ కాస్పియన్ సీ అన్నప్పుడు అగైన్ యూ కెన్ గో త్రూ. రష్యా షేర్ చేస్తుంది అండ్ రష్యా ఇస్ ద ఓన్లీ వన్ విచ్ ఈస్ షేరింగ్ అండి. సో ఓకే, అలా కాకుండా ఇంకొంచెం మీరు డీటెయిల్డ్గా వెళ్ళొచ్చు.
ఎలా ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్లాక్ సీ ఆర్ ఆన్ ద వెస్ట్ సైడ్ ఆఫ్ ద బ్లాక్ సీ ఆర్ ఆన్ ద నార్త్ సైడ్ ఆఫ్ ద కాస్పియన్ సీ అన్నప్పుడు మీకు కొంచెం క్లారిటీ ఉండాలి. ఓకే, ఇలా కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ప్రిపేర్డ్గా ఉండాలి అని. అగైన్ బ్లాక్ సీ గురించి మనం సెపరేట్ సెషన్ చేద్దాం. ఇక్కడ మనం కాస్పియన్ సీ మాత్రమే ఫోకస్ చేసాము. అండ్ కాస్పియన్ సీలో అగైన్ వాట్ ఆర్ ద అదర్ డైమెన్షన్ యూ మే గెట్ ఏ క్వశ్చన్ అనేది ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో హియర్ see clearly I'm again telling you, Armenia, Georgia, Turkey, Iraq, Syria, Uzbekistan, these are not at all the boundaries of the Caspian Sea and only 5 ఉన్నాయి. Again I'm repeating, Russia, Kazakhstan, Turkmenistan and Iran. Sorry, Russia, Kazakhstan, Turkmenistan, Iran and Azerbaijan. జార్జియా లేదు, ఆర్మేనియా లేదు, ఉజ్బెకిస్తాన్ లేదు, టర్కీ అస్సలు లేనే లేదు, ఇరాక్, సిరియా కూడా లేదు. సో ఇఫ్ యూ గెట్ ఏ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ ద బౌండరీస్ ఆఫ్ కాస్పియన్ సీ అని చెప్పి 6-7 ఇచ్చేస్తే అస్సలు నో, ఓన్లీ 5 ఉన్నాయి. 5 కూడా ఇలా పెట్టేసుకోండి, ఆర్కే ఎట్ ఇండియా అని పెట్టుకోండి. సో రష్యా, కజకిస్తాన్, అజర్బైజాన్, తుర్క్మెనిస్తాన్, ఐఫా ఇండియా, ఆర్కే ఎట్ ఇండియా అలా పెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ కోడ్ వర్డ్ అన్నట్టు. అండ్ ఎస్ నెక్స్ట్ మ్యాప్, ఇది ఇంకా క్లియర్గా మీకు ఇక్కడ అర్థం అవడానికి పెట్టాను. సో హియర్ కమ్స్ ద బ్లాక్ సీ కదా, ఇప్పుడు ఆల్రెడీ చూసారు. అండ్ దిస్ ఈస్ ద కాస్పియన్ సీ. ఇక్కడ ఇంకా క్లియర్గా చూడండి. ఓకే, ఈ పార్ట్ షేర్ చేస్తుంది ఇరాన్, ఈ పార్ట్ షేర్ చేస్తుంది తుర్క్మెనిస్తాన్, అండ్ దిస్ పార్ట్ కమ్స్ అండర్ అజర్బైజాన్. అండ్ ఉజ్బెకిస్తాన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రెలవెంట్. ఇక్కడ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి అజర్బైజాన్ వచ్చింది, బట్ అర్మేనియా, జార్జియా రాలేదు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ బిట్వీన్ ద 2 నేషన్స్ అంటే రష్యా అయినా రావచ్చు, జార్జియా అయినా రావచ్చు. So this is about this slide andi. And yes, this part is northern part and this part is southern part and this part is the middle Caspian Sea, and these are the water discharges points andi. And inkonni important features kuda unnai, I'll explain. So here the holistic map of this again I am adding so that it will be giving a clear cut idea. Okay, Syria, Iraq, Turkey, Black Sea, Aral Sea ఎలా ఫామ్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉన్నాయి మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి. రష్యా ఉక్రెయిన్ వార్ ఈజ్ ఇన్ న్యూస్ అండ్ హైలీ ప్రాబబుల్ కాబట్టి సీ ఆఫ్ అజేవ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది కూడా మీకు తెలియాలి. సో విచ్ సీ ఫాల్స్ అండర్ ఉక్రెయిన్ అండ్ రష్యా అంటే యూ కెన్ టాక్ లైక్ దిస్. ఓకే, సీ ఆఫ్ అజేవ్ ఇస్ ద వన్ విచ్ ఫాల్స్ అండర్ అని. అండ్ ఈజ్ వాట్ ఈస్ ద కామన్ సీ విచ్ ఫార్మ్స్ boundary with the both the nations ante, yes again you say these two. So this is how you have to prepare andi. This is what actually the way of preparing map. So again this is another map which is very clearly giving the political features of. So again ee side lo ochina nations enti, ee side lo ochina nations enti. And ikkada chudandi అజర్బైజాన్ లో ఉన్న బాకు ఏదైతే ఉందో దిస్ ఇస్ ద లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ సిటీ విచ్ షేర్స్ బౌండరీ విత్ కాస్పియన్ సీ. సో ఒక్కొక్క మ్యాప్లో ఒక్కొక్క ఇంపార్టెంట్ ఫీచర్ మీకు అర్థం అవ్వడానికి 10 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాస్పియన్ సీకి రెలవెంట్ మ్యాప్స్ యాడ్ చేశాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద ఎఫర్ట్స్. అండ్ దీస్ ఆర్ ద రివర్స్ కుమా, తెరేక్, సులాక్, ఉరల్, ఎంబా, and these are the one Arak, and these are the one Kura. So these are the rivers. And yes, this is another one which is very detailed, giving details of these physical as well as what is called political part. So Albert's mountains are there, and what are the other mountains relevant to, what are the ancient relevance, ancient rivers relevant to or located nearby. ఇక్కడ క్లియర్ కట్ గా ఉంది చూడండి. ఇక్కడ చూడండి గ్రేటర్ కాక్సస్ ఇస్ దేర్. సో యూ హ్యావ్ టు గో త్రూ దీస్ కైండ్ ఆఫ్ మ్యాప్స్ అండ్ డూ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ డెప్త్ అనాలిసిస్ అండి. ఆల్వేస్ మనం చాలా ఈజీగా క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. సమ్ టైమ్స్ ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళ్ళి దే మే గివ్ రిగార్డింగ్ దిస్ పెనన్సులా కానీ, మౌంటైన్స్ కానీ, ఆర్ హిల్స్ కానీ, ఆర్ రేంజెస్ కానీ. సో అలాగా కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూసారా, కరాబౌర్ హిల్స్ ఈస్ ద వన్, అల్బర్స్ మౌంటైన్స్ ఈస్ ద వన్. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్. And yes, this is another one which is again clearly giving the location. Ikkada chusara, this is Russia, again here comes the Kazakhstan, here comes the Azerbaijan, here comes the Turkmenistan, here comes the Iran. So this is the location of this. So global level lo ilaga ee globe lo ee location lo Caspian Sea ila untundi form. So this is what. And right side lo Aral Sea untundi, left side lo Black Sea untundi. So which of the following seas forms under or comes between Black Sea and Aral Sea ante answer C. So B ki A ki మధ్యలో వస్తుంది ఏంటి అని అంటే C, Caspian Sea. చాలా బండ గుర్తు పెట్టుకోండి, ఇంతకంటే ఈజీగా డీటెయిల్డ్గా ఎవ్వరు చెప్పరు నాకు తెలిసి.
సో దిస్ ఇస్ ద ఫార్మేషన్, అంటే దాని లొకేషన్ తో పాటు దాని బాడీ, దాని ఫార్మేషన్ షేప్ తెలియాలని ఈ స్లైడ్ యాడ్ చేసాం. So this is finally the content relevant to it is the world's largest water body that is bordered by land on all sides and located between two continents, that is Asia and Europe. So this is one most important point. And the name of the sea traces its origin from ancient Caspi peoples who once used it to live in ట్రాన్స్కాక్సియా. సో కాక్సియాలో వెస్ట్లో ఉన్న ఈ లొకేషన్ నుండి ఈ కస్పీ పీపుల్కి రెలవెంట్గా ఈ సీకి నేమ్ వచ్చింది. అండ్ టోటల్ సర్ఫేస్ ఇస్ సంథింగ్ అరౌండ్ 386,400 స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ 1200 km is the long and 320 kilometers is the wide. And it is ఎండోరిక్ బేసిన్. ఈ ఎండోరిక్ బేసిన్ అంటే ఏంటి అన్నది మన కమెంట్ సెక్షన్లో ఆన్సర్గా చెప్పండి. నేను ఇది చెప్దాం అనుకున్నా, బట్ ఐ ఇంటెన్షనలీ లీవింగ్ ఇట్ జస్ట్ టు చెక్ వెదర్ యూ ఆర్ ఫాలోయింగ్ ఇట్ ప్రాపర్లీ ఆర్ నాట్. అండ్ ఇట్ ఈస్ బార్డర్డ్ బై రష్యా అండ్ అజర్బైజాన్, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ అండ్ ఇరాన్. ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత నిద్రలో లేపి అడిగినా కూడా కాస్పియన్ సీ బార్డర్స్ ఏంటి, అదర్ ఫీచర్స్ ఏంటంటే చెప్పగలగాలి. అండ్ దీనికి ఒక యూనిక్ ఫీచర్ ఉంది. సో ఇట్ ఈస్ ఎ కంపోజిషన్ ఆఫ్ వాటర్ విచ్ వ్యారీస్ ఫ్రమ్ నదరన్ పార్ట్ టు సదరన్ పార్ట్ అండి. నదరన్ పార్ట్లో ఉన్న లేక్ ఫ్రెష్ వాటర్ ఉంటుంది, సదరన్ పార్ట్లో ఉన్న లేక్ వాటర్ సాల్టియర్ ఉంటుంది. సో ఇంకా క్లియర్గా పెట్టాలంటే సదరన్ ఈజ్ ఫర్ ఎస్, సాల్ట్ ఈజ్ ఫర్ ఎస్, కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. అండ్ ద mean salinity of this Caspian Sea is nothing but 1/3 that of the oceans. And three major rivers which flows into or empties into Caspian Sea are Volga, Ural and Terek. These three rivers chala important. Azerbaijan capital lo, as I already mentioned, Baku, which is the largest city, is located nearby to the Caspian Sea. And most important city, Caspian, is Iran's Naushar. So that is the second other after Baku. And important islands are like Chechen, Tulini, Morskoy, Kulali, Giloy, Ogurchin. These are the most important islands and it is the source of most of the world's caviar. Caviar ante meaning ఏంటి కూడా నాకు మన అఫీషియల్ వీడియో కింద ఆన్సర్స్లో టైప్ చేయండి. సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ పార్ట్స్, హౌ మెనీ కంట్రీస్ బార్డర్ కాస్పియన్ సీ? నేను అన్ని సార్లు చెప్పాక మీకు ఆన్సర్ క్లియర్గా అర్థమైపోవాలి. 5. దోస్ ఆర్, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, ఆర్కే ఎట్ ఇండియా, రష్యా అండ్ అదర్ నేషన్స్. What famous fish known for caviar comes from the Caspian Sea? As I already mentioned, ఈ మీనింగ్ తెలిస్తే ఆన్సర్ తెలుస్తుంది. దీని ఆన్సర్ ఏంటి అన్నది మన కమెంట్ సెక్షన్లో ఆన్సర్గా టైప్ చేయండి. అండ్ ఎస్, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ ఇస్ నాట్ బార్డరింగ్ కంట్రీ? కాస్పియన్ సీలో 5 ఉన్నాయి అని చెప్పాను, కోడ్ వర్డ్ చెప్పాను. సో రష్యా కమ్స్, నేను మీకు ఏం చెప్పాను, ఆర్కే ఎట్ ఇండియా చెప్పాను. సో టర్కియా, తుర్క్మెనిస్తానా, ఈ రెండిట్లో రెండు కూడా టీకి రెలవెంటే. సో రెండిట్లో ఏది వస్తుంది అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మీరు ఆన్సర్ అగైన్ మన అఫీషియల్ కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ సెషన్ అండి. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్, వెరీ ఈజీ. చిన్న పిల్లలు 7th 8th క్లాస్ చదివే పిల్లలకి కూడా అర్థమైనంత ఈజీగా చెప్పాను. ఐ హోప్ ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ కాస్పియన్ సీకి రెలవెంట్గా, ఈ బార్డర్ స్టేట్కి రెలవెంట్గా, నేషన్స్కి రెలవెంట్గా ఏ క్వశ్చన్ వచ్చినా కూడా 102% రైట్ ఆప్షన్ చూస్ చేసి పెట్టండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్ అండి. ఈ పీడిఎఫ్ని నేను మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఈ మ్యాప్స్ని సేవ్ చేసి పెట్టుకొని వన్స్ ఇన్ ఏ వైల్ చూస్తూ ఉండండి, ఇంకా ఈజీగా గుర్తుండిపోతుంది. So this is all about it. Thank you so much. Have a fantastic day. Prepare well, study well.